సో, వీక్ 1 స్పెసిఫిక్‌గా మనము Basics we have discussed about బేసిక్స్ basics. చూసాం. సో, అవేంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్‌కి దోస్ ఆర్ లైక్ ఫండమెంటల్స్. లోక్ సో, ఫండమెంటల్స్ మనం చూసాం. సో, దీస్ ఆర్ లైక్ బ్యాక్‌బోన్ ఫర్ ఎనీథింగ్ అన్నమాట. సో, మనం ఎనీ టైప్ ఆఫ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ తీసుకుంటే లైక్ రిలేటెడ్ టు వెబ్ డెవలప్‌మెంట్. సో, ఎనీ బ్రౌజర్ బేస్డ్ డెవలప్‌మెంట్ తీసుకుంటే సో, ఈ ఫండమెంటల్స్ అనేవి కామన్‌గా ఉంటుంది. మీరు ఎస్ఏపీ, యూఎఫ్ఐ కని కాకుండా సో, ఎనీ వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్‌కి దిస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆర్ కామన్. సో, సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి సో, ఎస్ఏపీ ల్యాండ్స్కేప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్పెసిఫిక్‌గా జనరల్‌గా వి సా హౌ ఎండ్ యూజర్‌కి మనం ఎలా డెలివర్ చేయాలని. సో, డెలివరింగ్ అనే యాస్పెక్ట్స్ మీద చూసాం. సో, హౌ డు వి డెలివర్ ఎగ్జాక్ట్‌లీ అని సో, ఆ కాన్ఫిగరేషన్స్ కానీ సో, ఏ విధంగా స్టాండర్డ్ సినారియోస్ ఉంటాయి అవన్నీ చూస్తాం. సో, ఈ వీక్‌లో ఏంటంటే మనం స్పెసిఫిక్‌గా ఎసెన్షియల్స్ చూస్తున్నాం. సో, ఎసెన్షియల్స్ అనంటే వాట్ ఆల్ ఎసెన్షియల్స్ అంటే ఒక ఐడియల్‌గా ఒక మనం ఈ సో, ఫండమెంటల్స్ తెలిసాయి. సో, ఎలా డెలివర్ చేయాలో తెలిసింది. కానీ వాటిని ఎలా కరెక్ట్‌గా రైట్‌గా బిల్డ్ చేయాలి. సో, ఒక రైట్ యాప్‌ని మనం ఎలా డెలివర్ చేయాలనేది ఎసెన్షియల్ టూల్స్ చూస్తున్నాం. బట్ ఇవి ఈట్లికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం డెలివరింగ్ అని ఎందుకన్నానంటే సో, ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెలివరింగ్ గురించి చూసాం. సిమిలర్ కాన్సెప్ట్స్ లైక్ మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మీరు ఇదే ప్రిన్సిపల్స్‌ని మనం ఎనీ ఎస్ఏపీ కాకుండా మైక్రోసాఫ్ట్ గాని ఎనీ ప్లాట్‌ఫార్మ్‌కి మనం సేమ్ కాన్సెప్ట్ మనం అప్లై చేయొచ్చు. సో, ఫండమెంటల్స్ ఈ డెలివరింగ్ యాస్పెక్ట్స్ మనకి అర్థమైతే ఏంటంటే టెర్మినాలజీలు మారొచ్చు. లేదా ఎస్ఏపీలోనైనా వేరేలోనైనా ఓవరాల్ అప్రోచ్ మాత్రం సేమ్ ఉంటుందండి. అంటే ఒక క్వాలిటీ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్‌కి మూవ్ చేయడం. సో, అది మీరు ఎస్ఏపీ టెక్నాలజీకే కాదు ఎనీ టెక్నాలజీకి అలాగే ఉంటుంది. ఆ టూల్స్ మారుతాయి తప్ప ప్రాసెస్ మారదండి. సో, అలాగే సిమిలర్‌గా కాంప్లెక్సిటీస్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ప్రతి మీరు ఏ టెక్నాలజీలో చేస్తున్నారని చూడరు. ఆ ప్రాబ్లమ్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా సాల్వ్ చేస్తున్నారని. సో, ఏ ఏరియా తీసుకున్నా ఆ టూల్స్ రైట్ టూల్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాం అనంటే సో, కస్టమర్ విల్ బి రెడీ టు అప్రోచ్. సో, ఇన్ అండ్ ఔట్ మనకు తెలిస్తే ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే అనే కాకుండా దీస్ ఆర్ ద వేస్ అని అన్నాం అనుకోండి. సో, మల్టిపుల్ వేస్ చూపిస్తే కస్టమర్ విల్ బి హ్యాపీ. సో, ఓకే. ఈ సినారియోస్‌కి ఇవి యూజ్ చేయొచ్చు అని మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తే దే విల్ చూజ్ వన్. Okay. సో, సిమిలర్‌లీ సో, ఏవైతే కాన్సెప్ట్స్ మనం ఇవి ఇలా చెప్తున్నామో సో, ఎసెన్షియల్‌గా అంటే ఆహ్, ఒక యాప్ ఇన్ డీటెయిల్‌గా బిహైండ్ ద సీన్స్ ఏమవుతుందనేది మనకు అర్థం అవ్వాలి. లైక్ ఇనిషియల్స్ బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా మనం ప్రాజెక్ట్‌లో ఒక కాంపోనెంట్ ఫైల్, ఒక మేనిఫెస్ట్ ఫైల్, ఒక బూట్ స్ట్రాప్ సో, ఇలాంటివి బేసిక్ ఉంటాయి. అలాగే మనకి ఫ్రాగ్మెంట్స్ అని, కంట్రోలర్ అని, సో, ఫార్మాటర్ అని. సో, ఇలా వేరియస్ జార్గాన్స్ అన్నీ కూడా యూజ్ చేస్తా ఉంటాం. సో, అవన్నీ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎలా యూజ్ చేస్తున్నాం? ఇవన్నీ కూడా ఈ వీక్‌లోనంటే క్లియర్ కట్‌గా మనము ఒక బేసిక్ ఫౌండేషన్స్ లైక్ యూఎఫ్ఏకి సంబంధించిన వరకు ఈ ఎసెన్షియల్ కీవర్డ్స్ అన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎలా యూజ్ చేస్తున్నాం? అనేది దాని గురించి తెలుసుకోవడానికి మనం ట్రై చేస్తాం. సో, ఈ వీక్ మనం ఎసెన్షియల్స్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఎక్సర్‌సైజెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఈ ఎసెన్షియల్ ఎక్సర్‌సైజెస్ కవర్ చేసేలాగా మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామండి. లైక్ సో, విల్ డూ వన్ మనం ఆల్రెడీ మన దగ్గర ఆ ప్రాజెక్ట్‌కి కావాల్సిన లాగిన్ పేజ్ వచ్చేసింది. సో, గ్రాడ్యుయల్‌గా ఏంటంటే దాన్ని విల్ ట్రై టు స్పీడ్ అప్. Okay. సో, ఫైన్. సో, ఈ ఓవరాల్ ప్రాసెస్ చూసాను. సో, నిన్న అంటే థియరిటికల్‌గా సో, హౌ టు బిల్డ్ గ్రేట్ యాప్. సో, ఈ ఎసెన్షియల్స్ బిగినింగ్ టాపిక్‌కి వి జస్ట్ స్టార్టెడ్ విత్ సో, సింపుల్, మీడియం, కాంప్లెక్స్ యాప్స్ ఏ విధంగా మనకి రావచ్చు. సో, హౌ డు వి కస్టమ్ యాప్స్ బిల్డ్ చేసేటప్పుడు దాన్ని ఏ బకెట్‌లో ఎలా మనం అరేంజ్ చేయాల్సొస్తదనేది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ద్వారా తెలుస్తదని మనం డిస్కస్ చేసాం. బట్ ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్‌కి గాని, సో, ఆ ప్రొటోటైప్ బిల్డింగ్ గాని కావాల్సిన ఎసెన్షియల్ టూల్స్ ఏంటి? సో, బిఫోర్ డెవలపింగ్ సో, ఆఫ్టర్ డెవలప్ చేసిన తర్వాతవి లాస్ట్ వీక్‌లో చూసాము. సో, బిఫోర్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన టూల్స్ ఏముంటాయనేది చూస్తున్నాం. సో, వన్ ఏంటంటే డెవలప్‌మెంట్ కావాల్సింది గిట్‌హబ్. సో, ఆ ఎక్సర్సైజ్ మనం చేసాము. సో, నెక్స్ట్ క్లియర్ కట్‌గా ఏంటంటే ఎస్ఏపీ ఒక బిల్డ్ టూల్ అని ఒకటి డిజైన్ చేసిందండి. సో, ఈ స్పెసిఫిక్‌గా బిల్డ్ టూల్ గురించని కాదు. సో, ఈ డిస్కవర్, డిజైన్ అండ్ డెవలప్ ఫేజ్‌లో జనరల్‌గా ఎనీ ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవడం కోసం ఎస్పెషల్లీ యూజ్ చేస్తాం.
సో బిల్డ్ టూల్ అనేది వన్ ఆఫ్ ద ప్రోటోటైపింగ్ టూల్ అండి. సో మన డెవలప్ చేయడానికి కావాల్సిన ఇనిషియల్ ఫేజ్ ఉంటుంది కదా! సో అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇనిషియల్ ఫేజ్. ఆ ఇనిషియల్ ఫేజ్‌లో కావాల్సిన పార్ట్స్, కావాల్సిన ఎసెన్షియల్ టూల్స్ అన్నీ కూడా ఈ బిల్డ్ టూల్‌లో ఎస్ఏపీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎస్ఏపీ అప్లికేషన్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే సో డిస్కవర్ ఫేజ్‌లో మోస్ట్‌లీ డిస్కవర్ ఫేజ్, డిజైన్ ఫేజ్, డెవలప్ ఫేజ్ అని అంటే డిజైన్ అంటే మనం ప్రోటోటైప్ బిల్డింగ్ అండి. డెవలపర్ అంటే మనం రియల్ అప్లికేషన్ మనం విల్ స్టార్ట్ బిల్డింగ్ ద అప్లికేషన్. సో ఓకే. దానికి ముందు డిస్కవర్ అని అంటారు. నథింగ్ బట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో ఓకే. కస్టమర్ నుంచి మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాం కదా! సో నిన్న మనం బేసిక్‌గా చూసాం. కానీ అది ఒక టూల్‌లో క్యాప్చర్ చేసి సో హౌ డు వి ఎన్‌ష్యూర్ దట్ అదొక ఒక అంటే ఒక మనం సైన్ ఆఫ్ చేయాలని అన్నాను కదా! సో ఆ డాక్యుమెంట్ అఫీషియల్‌గా మనం ఒక సర్టెన్ టెంప్లేట్ తీసుకొని ఎలా రిక్వైర్మెంట్స్‌ని మనం ఫ్రీజ్ చేయాలనేది ఈ డిస్కవర్ ఫేజ్ డీల్ చేస్తుంది. సో దానికి కావాల్సిన ఓకే. టెంప్లేట్స్ ఏంటి, టూల్స్ ఏంటి అనేది జస్ట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అండ్ ఐ విల్ షో యూ. సో ఆ టెంప్లేట్స్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ వన్స్ అగైన్ ఈ ప్రాసెస్ ఇలాగే ఉంటదని కాదండి. ఇది ఎస్ఏపీ రికమెండ్ చేసే ప్రాసెస్. అండ్ కస్టమర్ టు కస్టమర్ వాళ్ళ ఓన్ మెథడాలజీస్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో ఇన్ జనరల్‌గా ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్‌కి మనం తీసుకోవాల్సిన బేసిక్ ప్రిలిమినరీ చెక్స్ అన్నమాట ఇవి. ఫైన్. ఓకే. సో ఈ 3 ఫేసెస్ గురించి మనకు అర్థమైంది. సో డిజైన్ అంటే ప్రోటోటైప్ అనుకున్నాము. డెవలప్ అంటే మనం అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు అనుకున్నాం. సో ఈ డిస్కవర్‌లో ఫస్ట్ స్కోప్. సో సినారియో ఫినాన్స్ యాప్‌కా లేదా సప్లయర్ యాప్‌కా లేదా జనరల్ యాపా? అలా మనం ఐడెంటిఫై చేయాలి. సో అలా స్కోప్ మనకు తెలియాలి. సో అసలు మీరు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు ఈ అప్లికేషన్‌లో. సో ఆ స్కోప్ తెలిసిన తర్వాత ఫస్ట్ ఇంటరాక్షన్ కస్టమర్‌తో అయినప్పుడు మనకి చెప్తారు అవుట్‌లైన్. సార్ థిస్ ఈస్ వాట్ వి వాంట్ అని. ఓకే. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కన్క్లూషన్‌కి రాలేం. సో వి హావ్ టు డూ సమ్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ లైక్ ఎక్సైజ్‌లో మనం జస్ట్ హైలైట్ చేసినట్టు. సో వెదర్ ఇది ఆయిల్ కంపెనీయా? లేదంటే ఇది ఫినాన్స్ కంపెనీయా? రిటైల్ కంపెనీయా? సో రిటైల్ కంపెనీ కంటే చార్ట్స్ ఆటిలకి మనం కాస్ట్, వాల్యూమ్ ఇలాంటివి చూస్తాం. సో అలాంటి బేసిక్ రిసర్చ్ చేస్తేనే మనం రైట్ క్వెషన్స్ అడగడానికి అవుతుంది. ఓకే. సో ఈ రిసర్చ్ అనేది మనం ఇంటర్నల్‌గా ఈ సింగిల్ పర్సనే కాదు. సో హోల్ టీమ్ లైక్ మనం ఒక సెట్ ఆఫ్ టీమ్ అప్రోచ్ అయ్యామనుకోండి ఒక కస్టమర్‌కి. సో ఒక ఆదిత్య బిర్లా గ్రూప్. సో వాళ్ళు పాంటలూన్స్ రిటైల్. సో దే హావ్ లైక్ లాట్స్ ఆఫ్ అదర్ ఏరియాస్. సో ఆదిత్య బిర్లా గ్రూప్ కస్టమర్‌కి వి ఫేస్డ్ ఇట్ అండ్ దే ఆస్క్డ్ ఇట్. సార్ మాకు డే టు డే మాకు ఆర్గనైజేషన్ అంటే మల్టీ ఆర్గనైజేషన్ వేర్ వి హావ్ రిటైల్ వింగ్ ఉన్నది మాకు టెలికామ్ సెక్టర్ ఇలా వేరియస్ సెక్టర్స్ ఉన్నాయి. లైక్ వీఆర్ ఏ కాంగ్లోమరేట్. సో మాకు ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఉన్నారు. సో డే టు డే ఈ ఎంప్లాయీ మేనేజ్మెంట్. సో ఏదైతే మాకు ఎంప్లాయీస్ ఉన్నారో, సో ఎంప్లాయీ పేరోల్ ఇవన్నీ కూడా మేము ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం యాస్ ఎ కాంగ్లోమరేట్ అని అన్నారు. అంటే హియర్ యూ గాట్ ఎ డైవర్స్ గ్రూప్ వేర్ లాట్స్ ఆఫ్ అదర్ ఏరియాస్ అన్నీ కూడా సింప్లిఫై చేయాలనుకున్నాం. దెన్ వీ హావ్ టు రీసెర్చ్. సో విచ్ సెట్ ఆఫ్ పీపుల్‌కి సో మేబీ అంత కాంప్లెక్స్ కూడా అవసరం లేదు. వీ కెన్ టేక్ సమ్ మోర్ సింపుల్ సినారియో. లైక్ వన్ స్పెసిఫిక్ గ్రూప్ లైక్ ఆదిత్య బిర్లా గ్రూప్‌లో సో ఈ కస్టమర్ వచ్చారు. సో దే ఆస్క్డ్ వి వాంటెడ్ టు మాకు పాంటలూన్ ఈస్ ద రిటైల్ వింగ్. సో ఈ రిటైల్ వింగ్‌కి వి ఆర్ లుకింగ్ ఔట్ ఫర్ సమ్ సొల్యూషన్స్. మాకు సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో వాళ్ళు ఒక సమ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. లైక్ సో ఒక యూజ్ కేస్ తీసుకొని దే గేవ్ సమ్ ప్రెజెంటేషన్. సో ఓకే. ఆ ప్రెజెంటేషన్ ఏంటంటే మేబీ ఐ విల్ జస్ట్ షో సమ్ స్నాప్‌షాట్. జనరల్‌గా మనకి ఇలా ఇది ఇక్కడ ఇలా యూజ్ కేసెస్ ఉంటాయండి. సో ఏదో ఒక యూజ్ కేస్ తోటి వాళ్ళు వచ్చి బ్రీఫ్ చేస్తారు. సో వరల్డ్ కలెక్ట్ టెలికామ్ అని ఇక్కడ. సో సమ్ బ్రీఫ్ ఇలా ఇస్తారు. సో మనకి ఎలా చెప్తారంటే సో దిస్ ఈస్ వాట్ సో అని సో ఎప్పుడ ఇయన్నీ పబ్లిక్‌గా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆహ్, నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో మాకు రి ఓవరాల్‌గా ఆపరేటింగ్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఓవరాల్‌గా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఓకే. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనుకుంటాం. అంటే డే టు ఓకే. డే దే ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్. అండ్ అన్నీ కూడా బ్యాక్‌బోన్ ఐటీ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. సో బట్ దే వాంటెడ్ టు సమ్ సింప్లిఫికేషన్స్. సో యాహ్! ఓవరాల్‌గా కాస్ట్ రెడ్యూస్ అవ్వాలి.
అండ్ ఓవరాల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో యాజ్ ఎవ్రీ కంపెనీ ఏంటంటే స్ట్రైవ్ చేసేది వాళ్ళ ఎంప్లాయీస్కి టాస్క్ ఇప్పుడు డే టు డే టాస్క్స్ మనం సింప్లిఫై చేయగలగాలి. సో ఇలా సమ్స్ యూస్ కేస్ వచ్చింది. సో ఇలాంటి యూస్ కేసెస్తో వచ్చినప్పుడు ఓకే వీ అండర్స్టూడ్. సో వీ హ్యావ్ టు రీసెర్చ్. సో ఆదిత్య బిర్లా గ్రూప్లో ఓకే ప్యాంటలోన్కి సి హౌ ఈజ్ ఇట్ పొజిషన్. సో సో వాళ్ళు ప్రజెంట్ యూస్ చేస్తున్న టూల్స్ ఏంటి, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి. సో ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తాం, అదే సింథసైజ్ అని అంటారు. సో వీళ్ళు వేరే నేమ్స్ వాడతారు. సో ఈ నేమ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ జరిగేదంతా కూడా అంటే వి ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో బెటర్గా ఓకే. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో దీనికి ఏంటంటే వీల్ హ్యావ్ బేసిక్ టూల్స్ అండి. సో దానికి వన్ థింగ్ వీ హ్యావ్ ఇస్ లైక్ పెర్సన్ అని అంటాం. సో పెర్సన్ అనేది ఇది ఒక టెంప్లెట్. లైక్ హూ ఇస్ దస్ లైక్ ఐల్ yesterday's example I'll just take it up. Okay, I think. Okay, I think somewhere I have saved it. Fine. Okay, I'll just explain that example. సో మనం అక్కడ ఒక సప్లయర్ ఒక సేల్స్ మేనేజర్ తీసుకున్నాము అండ్ ఒక ఫైనాన్స్ మేనేజర్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక సేమ్ సేల్స్ మేనేజర్ ఫైనాన్స్ మేనేజర్ 2 రోల్స్ ఉన్నాయండి. సో సో వీళ్ళు ప్యాంటలూన్స్లోని దే ఆర్ హ్యాండ్లింగ్ ద 2 డిఫరెంట్ పార్ట్స్. సో ఏవైతే డే టు డే యాక్టివిటీస్ ఉంటాయో సో అవన్నీ కూడా సేల్స్ మేనేజర్ వాళ్ళు సేల్స్ వింగ్ చేస్తున్నారు. ఫినాన్స్ వింగ్ ఏమో దే ఆర్ లుకింగ్ ఎట్ ఆపరేటింగ్ కాస్ట్. సో మనకి ఆపరేటింగ్ కాస్ట్ రిడ్యూస్ చేయాలన్నది ఈయన దగ్గర. ఓకే, సో అది ఈయనకి సంబంధించింది ఆపరేటింగ్ కాస్ట్. వేరేస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని అన్నాం కదా. సో ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది సేల్స్లోకి వస్తాయి. సో సేల్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది? సో ఎండ్ యూజర్ మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇది వాళ్ళు ప్యాంటలూన్స్ అనేది దేర్ క్లాత్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చిల్డ్రన్స్ కానీ వీళ్ళు కానీ సో సమ్ సేల్స్ యాక్టివిటీస్లో ఫెస్టివల్ యాక్టివిటీస్ కానీ ఆ టైప్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి? మోర్ ఆర్ ఆ ఇంప్రూవ్ చేయాలంటే మోర్ ఆర్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. సో వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఉంటేనే దే కెన్ జనరేట్ మోర్ బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ఇలా మనం చూసిన యూస్ కేస్ నుంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ సేల్స్ మేనేజర్ హ్యాండిల్లోకి కనిపిస్తుంది మనకి. అండ్ సిమిలర్లీ ఫైనాన్స్ మేనేజర్కి వచ్చేసరికి ఆపరేటింగ్ కాస్ట్. సో ఇలాగ హై లెవెల్గా మనకు అర్థమైంది. సో దీన్ని మనం ఒక పర్సన్ అని తీసుకుంటాం. పర్సన్ అని అంటే ఓకే ఒక సో విల్ టేక్ వన్ ర్యాండమ్ నేమ్ అండ్ వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి. లైక్ ఇన్ దిస్ కేస్ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ వాళ్ళు ఫినాన్స్ రోల్ అండ్ అబౌట్ దేర్ బ్యాక్గ్రౌండ్. సో డే టు డే యాక్టివిటీస్ ఏం చేస్తారు, సో వాట్ ఆల్ స్టేక్ హోల్డర్స్తో వాళ్ళు వర్క్ చేస్తారు, లైక్ ఇమీడియట్ మేనేజర్తో వర్క్ చేస్తారా. సో వీళ్ళు అండర్స్టాండ్ దర్ డే టు డే జాబ్ అనమాట. అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ మెయిన్ గోల్స్ ఏంటి. సో ఇలా ఒక టెంప్లెట్లో మనం విల్ ట్రై టు క్యాప్చర్. సో ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారంటే వీ హ్యావ్ టేకెన్ ఇలాగా. సో ఎస్ఏపి అనేది జనరల్గా డిజైన్ గేట్స్ అని అంటారు. సో ఇది బేసిక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అప్పుడు ఈ విధంగా ప్రజెంట్ చేస్తారు. సో వీ కెన్ ర్యాండమ్గా అయినా వీ కెన్ టేక్ వన్ ఇమేజ్ అండ్ వాళ్ళు నేమ్ ఇచ్చి సో ఆఫ్టర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ సో వాళ్ళతో ఫస్ట్ ఇంటరాక్షన్ అవుతుంది, కానీ తర్వాత ఆ పాయింట్స్ అన్ని మనం రైట్ క్వశ్చన్స్ ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేయాలి ఇన్ ద ఫస్ట్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఏంటంటే సో some I like to get things done quickly since I am on the move all the time dealing with million things. సో వాళ్ళ ఓవరాల్ ఆబ్జెక్ట్ని ఒక సింగిల్ లైన్లో ప్రజెంట్ చేస్తారు. సో వాళ్ళు యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి అనేది మనం ఫస్ట్ రాసుకుంటారు. తర్వాత వాళ్ళ గురించి బ్రీఫ్. సో బీయింగ్ ద పర్సన్ హూ మేక్స్ ఎనర్జీ కన్సంప్షన్ డెసిషన్స్ ఐ హ్యావ్ టు కీప్ బ్యాలెన్స్ విత్ ఇంప్రూవింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఆర్ వర్కింగ్ కంఫర్ట్. సో వెరీ మొబైల్ మూవింగ్ ఫ్రమ్ బిల్డింగ్ డ్యూరింగ్ ద డే.
సో ఇలా ఫ్రీక్వెంట్‌గా మూవ్ అవుతా ఉంటాను ఆన్ ద డే జాబ్. సో సేల్స్ మేనేజర్ నేను ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేయాల్సొస్తుంది అని అన్నారనుకోండి. సో ఫ్రమ్ దట్ వీల్ గెట్ ఎ హింట్ దట్ ఓకే దే నీడ్ ఏ మొబైల్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ కూడా విల్ బి హెల్ప్‌ఫుల్ టు దెమ్. నాట్ ఓన్లీ ఓకే. డెస్క్‌టాప్. బికాజ్ ఆన్ ద గో ఉండేటప్పుడు కూడా దే వాంట్ టు సీ సమ్ లైక్ సో ఎప్పుడు చేయాలన్నా ఓకే. ఎంత వాల్యూమ్. సో ఎనీవే వారు మల్టిపుల్ కస్టమర్స్‌ని ఇంటరాక్ట్ అయ్యే సేల్స్ జాబ్ అనుకోండి. సో దే నీడ్ ఆన్ ద ఫ్లై ద డేటా. సో దే హ్యాండీగా ఉంటే దే కెన్ టేక్ బిజినెస్ డెసిషన్స్ ఆన్ ద గో. సో ఇలా సమ్ వాళ్ళ డే టు డే జాబ్ వాటి దాన్ని బట్టి విల్ నో సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ వాట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ విల్ బి బెటర్. దీస్ ఆల్ ఆర్ లైక్ విత్ సమ్ అజంప్షన్స్ విల్ ప్రెజెంట్ ద థింగ్స్ టు కస్టమర్ అండ్ వాళ్ళ నుంచి దాన్ని మనం ఫర్దర్‌గా రిఫైన్ చేస్తాం. ఓకే. సో వర్క్స్ విత్ ఇక్కడ చీఫ్ ఫెసిలిటీ ఇంజినియర్, టెక్నీషియన్స్, అడ్మిన్స్. సో దీన్ని బట్టి కూడా మనకేం తెలుస్తుందంటే సో వెదర్ వి హావ్ టు యాస్ ఎన్ ఎండ్ యూజరా ఈయన లేకపోతే హి ఈస్ హ్యాండ్లింగ్ యాస్ ఎ సూపర్ యూజర్‌గా మల్టిపుల్ రోల్స్‌కి సంబంధించిన యాప్స్ అన్ని కూడా ఇవ్వాలా అనేది అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుస్తుంది. సో ఓకే. ఇదేంటంటే దే విల్ గివ్ అస్ సమ్ ఐడియా. సో దాంతోటి సమ్ అజంప్షన్స్ తోటి వి కెన్ మూవ్ ఫార్వర్డ్ అన్నమాట. సో అందుకు ఇలా కీ ఏరియా ఈ ఏరియా కన్నా జాబ్ రెస్పాన్సిబిలిటీస్, మెయిన్ గోల్స్, ఇలా పెయిన్ పాయింట్స్, నీడ్స్. సో ఇదే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఈ డిరైవ్ చేస్తామండి. సో వాళ్ళ డే టు డే రెస్పాన్స్ తీసుకోండి. సో ఐఎమ్ రెస్పాన్స్ ఫర్ ఆఫీస్ అండ్ డేటా సెంటర్ బిల్డింగ్స్. సో ఈవిడేంటంటే డేటా సెంటర్స్ అన్ని కూడా ప్రాపర్‌గా దే ఆర్ సేఫ్ ఆర్ సెక్యూర్ అనేది చూడడం అనేది ఆవిడ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐఎమ్ రెస్పాన్స్ ఫర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పర్ వీక్ అండ్ ఈచ్ ప్రాజెక్ట్ ఈస్ టైడ్ టు స్పెసిఫిక్ బిల్డింగ్. సో ఈచ్ ప్రాజెక్ట్ ఒక్కొక్క బిల్డింగ్‌లో రన్ అవుతుంటున్నారు. I spend more than half of my time outside my office, but I also do work on computer in my office. I enter time once a week on project by project basis. So వీళ్ళేంటంటే సమ్ ఫ్రీక్వెంట్‌గా మొబైల్ అవుతారన్నారు. సో లెస్ డెస్క్‌టాప్ యూసేజ్ అప్లికేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ డే టు డే జాబ్ వచ్చేసరికి ఈచ్ ప్రాజెక్ట్ కూడా ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూన్నారు. సో దే ఆర్ లుకింగ్ అట్ లైక్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ దే ఆర్ హ్యాండ్లింగ్ ఇట్. అండ్ ఇన్ షార్ట్ నోటీస్ దే ఆర్ యాక్చువల్లీ ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్. సో ఇవి రెస్పాన్సిబిలిటీ. సో మెయిన్ గోల్స్ ఏంటి అనేది మనం డిరైవ్ చేస్తాం. ఇది ఒక రాండమ్ ఎగ్జాంపుల్ అండి. మనం స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు మనకి చాలా మోర్ డీటెయిల్డ్‌గా వస్తుంది. ఇది చాలా వేగ్‌గా ఉన్నది మీకు. సో ఇదేంటి ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకున్నాం. బట్ రియల్‌గా వచ్చేసరికి మనకి క్లియర్‌గా చాలా లెంథీ డాక్యుమెంట్స్ అవి కూడా ఇస్తుంటారు. బట్ ఆ లెంథీ డాక్యుమెంట్స్ కూడా మనం అలా సింపుల్‌గా ఫ్యూ పాయింట్స్‌లో మనం ప్రెజెంట్ చేయగలగడం చాలా ఇంపార్టెంట్. మనకు సపోజ్ ఒక డాక్యుమెంట్ ఇచ్చారనుకోండి. సార్ ఇది ఈ డాక్యుమెంట్‌లో మొత్తం రిక్వైర్మెంట్ అంత ఉంటుంది అని. బట్ స్టిల్ దాన్ని కూడా ఫైన్ ప్రింట్ చేసి మనం ఒక సింగిల్ పేజ్‌లోకి కన్సాలిడేట్ చేయగలగాలి. సో అది కీ పాయింట్. సో మెయిన్ గోల్స్ వచ్చేసి బీయింగ్ ద పర్సన్ హూ మేక్స్ ఎనర్జీ కన్జంప్షన్. ఐ హావ్ టు కీప్ బ్యాలన్స్ బిట్వీన్ ఇంప్రూవింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ అవర్ వర్కింగ్ కంఫర్ట్. సో ఈవిడేంటంటే బిల్డింగ్స్‌కి ఉండే ఎనర్జీ కన్జంప్షన్ అది కూడా ఆప్టిమైజ్డ్‌గా కన్జంప్షన్ ఉండేలా చూసుకోవడానికి ఈవిడ రెస్పాన్సిబిలిటీ. బికాస్ షీ ఈస్ ఇక్కడ మీరు ఇనిషియల్‌గా చూసారంటే ఎనర్జీ కన్జంప్షన్ రిలేటెడ్ డెసిషన్స్‌ని ఈవిడ తీసుకుంటారు. లైక్ యాహ్! హౌ మచ్ ఆఫ్ పవర్ కన్జంప్షన్. సో మల్టిపుల్ బిల్డింగ్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆ డేటా సెంటర్స్‌లో యూజ్ చేసే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలాంటి డెసిషన్స్‌కి ఈవిడ కీ గనక. సో ఆవిడకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి ఎనర్జీ ఎఫిషియన్సీని. అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ బి ఏబుల్ టు ఓకే. కంఫర్ట్‌గా వర్క్ కూడా చేయాలి. సో కాంప్రమైజ్ కూడా కాకూడదు. సో ఎనర్జీ కన్జంప్షన్ డెసిషన్స్‌ని బెటర్‌గా, ఎఫెక్టివ్‌గా ఎలా తీసుకోవాలి. సో దీని నుంచి మనకి ఒక హింట్ ఏమొస్తుంది. ఓకే. దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డాష్‌బోర్డ్ వేర్ మనం రెగ్యులర్‌గా ఈచ్ బిల్డింగ్ సెవరల్ బిల్డింగ్స్ మూవ్ అవుతారంటున్నారు. సో సెవరల్ ప్రాజెక్ట్స్ ఉన్నారు. సో ఈచ్ ప్రాజెక్ట్‌లో ఎనర్జీ కన్జంప్షన్ ఆ పర్టిక్యులర్ బిల్డింగ్ బట్టి ఎలా ఉన్నది అనేది మనం ఒక డాష్‌బోర్డ్‌లో చూపించొచ్చు. రైట్. సో అదేంటంటే షీ కెన్ లుక్ ఓకే. ఇక్కడ ఈ మంత్‌లోని హై యూసేజ్ ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది. ఎందుకుంటుంది? సో, సో హౌ టు హ్యాండిల్ ఇట్ బెటర్. సో విల్ నాట్ గివ్ సొల్యూషన్స్. డెసిషన్‌ని వాళ్ళు ఎలా తీసుకుంటారనేది యాస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దే విల్ టేక్ ద ఓనర్‌షిప్. బట్ ఆ డేటాని ఎగ్జిస్టింగ్ డేటాని హౌ విల్ వి మేక్ దెమ్ దేర్ వర్క్ ఈజీ అనేదే టాస్క్ మనకు మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది. క్లియర్ అండి? క్లియర్ అండి. సో ఇలాగా మనం రెస్పాన్సిబిలిటీస్ ఇలా వేగ్‌గా ఉన్నప్పుడు కూడా విల్ ట్రై టు ఫిగర్ ఔట్ అవర్ అవర్ మెయిన్ గోల్ ఏంటనేది మన పాయింట్ ఆఫ్ వ్యూలో వి నీడ్ టు బెటర్. అండ్ బెటర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ యాక్చువల్ టైమ్ స్పెంట్ ఇన్ ఈచ్ బిల్డింగ్. ఫ్రీక్వెంట్‌గా మూవ్ అవుతున్నారు. సో బెటర్ టైమ్ స్పెంట్ సీ
ఒక వీక్‌లోనే మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌కి మూవ్ అవుతున్నారు అనంటే ఆ ఫైల్స్ ఇవన్నీ కూడా ఓకే. అన్ని ఇన్ఫర్మేషన్ చూసి ఎనర్జీ డెసిషన్ తీసుకోవడానికి ఇట్ విల్ టైమ్ టేక్. బట్ వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ ఇంకేంటి కావాలి? సో, వాళ్ళ నీడ్స్ ఏంటనేది తెలుసుకుంటే, సో, ఆ టర్న్ అరౌండ్ టైమ్‌ని మనం రెడ్యూస్ చేయగలం. లైక్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ మనకు తెలుసాను కదా! సో, వాట్ మోర్ పారామీటర్స్ యూ లైక్ టు సీ. సో, దాన్ని మనం నీడ్స్ పెయిన్ పాయింట్స్‌లో మనం క్యాప్చర్ చేస్తాం. సో, మెయిన్ గోల్ అర్థమైంది. సో, ఓకే. ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎఫిషియన్సీ చేయడం అనేది మెయిన్ గోల్. సో, బెటర్ యాక్చువల్ టైమ్ స్పెండ్‌కి నీడ్స్‌లో చూస్తాం. సో, నీడ్స్ వాళ్ళ కస్టమర్ నాకిది కావాలి అని క్లియర్‌గా చెప్పిందని మనం ఇక్కడ రాస్తాము. అండ్ అందులోంచి మనం పెయిన్ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. సో, ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ నీడ్స్‌లో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ ఉండొచ్చు. ఆ సొల్యూషన్‌ని ఎయిదర్ ఇంప్రూవ్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సొల్యూషన్స్ లేని దగ్గర న్యూ సొల్యూషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఇది బ్రీఫ్ అండి. సో, ఐ ఆల్వేస్ నీడ్ ఎ ప్రాజెక్ట్ బిల్డింగ్ నంబర్ టు రికార్డ్ టైమ్. ఇట్ కెన్ బికమ్ హార్డ్ టు లొకేట్. సో, ఆడికి ఓకే. ఒక ప్రాబ్లమ్ ఏం చెప్తుంది? నేను ఎక్కడైతే ఎళ్తానో అక్కడ ఆ బిల్డింగ్ నంబర్ నా దగ్గర హ్యాండీగా ఉండి, నేను ఓకే. నేను ఈరోజు ఈ టైంకి ఐ హావ్ సో, మనం టైమ్ బుక్ చేసుకుంటుందన్నమాట మేబీ. సో, ఐ అటెండెడ్ థిస్ అండ్ సో, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది కదా! యాహ్! అలాగా దే విల్ హావ్ ట్రాక్. వన్ మోర్ థింగ్ అంటే ఐ నీడ్ టు నో ద అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ ప్రాజెక్ట్. కరెంట్‌లీ ఐ టేక్ నోట్స్ ఆన్ పేపర్. సో, మాన్యుయల్‌గా దే ఆర్ టేకింగ్ నోట్స్. And I need the ability to record time instantly since I am away from my desk most of the time. So సింపుల్‌గా వాళ్ళేం చెప్తున్నారు, ఐ నీడ్ ఎ మొబైల్ సొల్యూషన్ అని అంటున్నారు. సో దే వోంట్ యాహ్! ఆస్క్ డైరెక్ట్‌లీ. బట్ మేకింగ్ ఎ నోట్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఇక్కడేంటంటే మనం ఒక ఏంటి ప్లాన్ మై ప్రాజెక్ట్ మనం ప్రీవియస్‌గా ప్రాజెక్ట్ చేసాం కదా! సో అలాంటి అప్లికేషన్ మనం ఇవ్వచ్చు. ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మనం లిస్ట్ చూసుకుంటారు. చూసుకొని ఆ ప్రాజెక్ట్స్‌లో దే విల్ అప్డేట్ ద నోట్స్. సో ఒక సెక్షన్ మనం యూ నో సమ్మరీ కింద సెక్షన్ కింద ఇస్తే ఒక టెక్స్ట్ ఏరియా తోటి దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ సొల్యూషన్స్. అంటే ఎగ్జాక్ట్‌గా అని కాదు. సో వి ఆర్ జస్ట్ గివింగ్ సమ్ అసంప్షన్స్. సో వి కెన్ గో ఫార్వర్డ్ విత్ దెమ్ దట్ ఓకే. సర్ దీస్ ఆర్ ద సొల్యూషన్స్. సో టైమ్ బుకింగ్‌కి వి కెన్ గివ్ ఎన్ అప్లికేషన్ వేర్ మీరు ఆల్రెడీ మీకు బిల్డింగ్ ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఒక అప్లికేషన్‌లో ఇస్తాము. సో మీరు 10 ప్రాజెక్ట్స్ ఉంటే ఆ 10 ప్రాజెక్ట్స్ కూడా మా అప్లికేషన్‌లో ఉంటాయి. సో వెనెవర్ యూ గో యుల్ హ్యావ్ ద ఒక సింగిల్ ట్యాప్‌లో యూ కెన్ బుక్ ద టైమ్. సో కరెంట్ టైమ్ మీరు ట్యాప్ చేయగానే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ట్యాప్ చేయగానే విల్ క్యాప్చర్ దట్ యూ హ్యావ్ ఈ రోజు వచ్చారనేది అలా చెప్పొచ్చు. సో అలా సమ్ సొల్యూషన్. ఈ డే 1లో సొల్యూషన్స్ మనం చెప్పకూడదండి ఎప్పుడును. సో వి నీడ్ టు అండర్‌స్టాండ్ కస్టమర్ ఫస్ట్. సో దానికి విల్ టేక్ సమ్ టైమ్. సో ఇవన్నీ కూడా యాక్సెస్ చేయాలంటే దే విల్ టేక్ సమ్ వీక్స్. యూజువల్‌గా డెవలప్‌మెంట్ టైమ్ కన్నా ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టైమ్ ఎక్కువ ఉంటుందండి. దీనికి అట్‌లీస్ట్ ఓ 6 మంత్స్, 3 మంత్స్ చాలా డిస్కస్ చేస్తా ఉంటారు. కానీ డెవలప్‌మెంట్ టైమ్ వచ్చేసరికి వితిన్ 2 మంత్స్, 3 మంత్స్ డెలివరీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అండ్ ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం అనేదే మెయిన్ యాక్టివిటీ. లేదంటే మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ ఇమ్మీడియేట్‌గా వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్‌లోనే డిస్కార్డ్ చేసేస్తారు. యెస్ అండి. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిందేంటో మనకు తెలియకుండా బిల్డ్ చేసి ఇచ్చామనుకోండి. దే దే రిక్వైర్‌మెంట్స్ వాళ్ళు ఆల్ అసలు వాడరు అసల. కరెక్ట్. యాహ్! సో, సో అందుకే రిక్వైర్మెంట్స్ దగ్గర ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. సో మాకిది కావాలి. సో వాళ్ళకి అర్థమైందా లేదా? స్టిల్ మన దగ్గర నుంచి సమ్ సొల్యూషన్ లేక సైలెంట్‌గా ఉన్నారనుకోండి. సో దే వోంట్ కూడా స్పీక్ అండ్ ఆ ప్రాజెక్ట్ కూడా ఏంటంటే ఇట్ విల్ గో బ్యాక్ బర్నర్. సో మెజారిటీ యాహ్! ఆఫ్ ద ప్రాజెక్ట్స్‌కి ఐదర్ ముందుకెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే దే వోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సొల్యూషన్. సో సొల్యూషన్ కంప్లీట్‌గా వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. అది కూడా డిఫైన్ చేయరు. ప్రాబ్లమ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ వి వోంట్ ఆస్క్ రైట్ క్వెషన్స్. సో రైట్ క్వెషన్స్ అడగకపోతే ఏంటంటే విల్ నాట్ నో దేర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో యెస్. వేగ్‌గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్యాప్చర్ అయితే వి కెనాట్ ట్రాన్స్లేట్ దట్ ఇంటూ ఎన్ అప్లికేషన్. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్. సో ఇక్కడ పెయిన్ పాయింట్స్‌లో కాంట్ రికార్డ్ టైమ్ క్విక్లీ ఆన్ ద గో. సో ప్రెజెంట్ ఆవిడ డెస్క్ దగ్గరే మేబీ వెళ్లి ప్రతిసారి మాన్యుయల్‌గా అప్డేట్ చేయడం. మాన్యుయల్‌గా నోట్ చేసుకునే కంటెంట్ అంతా కూడా మళ్ళీ ప్రాజెక్ట్ వైస్ అప్డేట్ చేయడం. ఇలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. టైమ్ షీట్ ఎంట్రీ ఇస్ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ టైమ్ కన్స్యూమింగ్. Need to see the weekly view of complete and incomplete entries. Need the ability to bulk enter. సో మల్టిపుల్ వాల్యూస్ ఎంటర్ చేసేలా ఉండాలంటున్నారు. అది పెయిన్ పాయింట్ కింద నోట్ చేస్తాం. టైమ్ షీట్ అంటే చూడండి వెరీ కాంప్లెక్స్, వెరీ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో క్విక్‌గా సింగిల్ ట్యాప్‌లో అవ్వట్లేదు. సో నంబర్ ఆఫ్ యూజర్ క్లిక్స్ అనేవి కూడా మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్. సో ఇలా సమ్ పెర్సోనా కింద బిల్డ్ చేసుకుంటే, ఈ కేస్‌లో మనం 2 పెర్సోనాస్ బిల్డ్ చేసుకోవాలి. ఒకటి ఫైనాన్స్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకోటి సేల్స్ మేనేజర్.
సేల్స్ Interesting. మేనేజర్ పాయింట్. సో ఇది డిజైన్‌లో ఆఫ్టర్ అవుట్‌కమ్ ఆఫ్ మనం చేసుకుంటే విల్ గెట్ సమ్ Idea, బెటర్ clear అండర్‌స్టాండింగ్ idea. ఆఫ్ క్లయింట్. సో ఇది పాయింట్ నంబర్ 1 అండి. సో సిమిలర్‌గా ఏంటంటే, సో ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి మనకి ఇప్పుడు బిల్డ్ టూల్ అనేది ఆహ్, ఎస్ఏపీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది యూజ్ చేయాలని లేదు. ఇలాంటి ప్రాసెస్ మనం ఫాలో అయ్యి ఏ టూల్ అయినా వాడొచ్చు. ఏదైనా యూజ్ చేయొచ్చండి. సో ఈ బిల్డ్ అనేది ఎస్ఏపీ టూల్ ఇది వీళ్ళు ఇంకా దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఇన్ సమ్ ఫీచర్స్ ఎక్సెట్రా లైక్ ఈ ప్రీవియస్ పీరియడ్ అన్నిటి కానీ. సో మీరు ఇది ఒకసారి ఈ వీడియో అది చెక్ చేయొచ్చు. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ హోల్ ప్రాసెస్. సో ఈ టూల్ స్పెసిఫిక్ గా పర్పస్ ఏంటంటే, సో ఎవ్రీ ఫేజ్ లైక్ ఇలా రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసినవన్నీ కూడా మనం క్యాప్చర్ చేసుకొని ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేసి ఈ ప్రోటోటైప్ యూజర్కి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ప్రోటోటైప్ బిల్డ్ చేసేటప్పుడు దాన్ని ప్రెజెంట్ కూడా చేయొచ్చు. సో, సార్ ఇలా ఉండబోతుంది మీ ప్రోటోటైప్ అని. అండ్ Okay. ఈ ప్రోటోటైప్‌ని డైరెక్ట్‌గా వెబ్ ఐడీలో కూడా యాడ్ చేసుకొని వీళ్ళు ఆటోమేటిక్‌గా కోడ్ కూడా జనరేట్ చేసేలా కూడా డిజైన్ చేశారన్నమాట. బట్ అది నాట్ టూ ఎఫెక్టివ్. బట్ ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవడానికే ఈ బిల్డ్ టూల్ యూజ్ చేస్తాము. బట్ యూ ఆర్ ఫ్రీ టు యూజ్ ఎనీ అప్రోచ్. అంటే మాన్యుయల్‌గా మీరు టెంప్లేట్స్ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. లేదా ఈ బిల్డ్ టూల్‌లోని మీరు అవి మేనేజ్ చేసుకునేటట్టుగా యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసారంటే సో క్రియేటింగ్ ఎ పర్సన్ అనేది వీళ్ళు ఒక స్పెసిఫిక్ ఇస్తారు. సో మీరు ఈ బిల్డ్ టూల్‌లోకి వెళ్ళి మీరు ఇక్కడ దే విల్ గివ్ యూ సమ్ సింపుల్ వీడియో సినారియో ఇస్తారు. అండ్ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా వీళ్ళు దే విల్ బ్రీఫ్ యూ. లైక్ ఎలా చేయాలనేది. సో ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ ద పర్సన్ అనేది సో ఇలాంటి ఏరియాస్ గురించి చెప్తారు. అండ్ ఇది ఒకసారి మీరు జస్ట్ సైన్ అప్ అయ్యి మీరు ఇందులో ప్రోటోటైప్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చండి. అండ్ Okay. ఇంకో ఏరియా ఏంటంటే అలాంగ్ విత్ దిస్ వీ హావ్ సంథింగ్ కాల్డ్ ప్రాజెక్ట్ స్కోప్. సో రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత ఫైనల్‌గా మనం డెలివర్ చేయాల్సింది. సో వాళ్ళకి ప్రెజెంట్ చేస్తా కదా! ఒక ప్రోటోటైప్‌తో పాటు లిస్ట్ ఆఫ్ సార్ ఇవి ఎప్పుడు డెలివరీ చేస్తాము. సో, సో వాట్ ఈస్ అవర్ సొల్యూషన్ అనేది చెప్పేటప్పుడు దిస్ విల్ బి అవర్ టెంప్లేట్ అండి. సో అంటే ఇనిషియల్‌గా రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకున్నాం. ఫైనల్‌గా గ్యాదర్ చేసిన తర్వాత మళ్ళీ క్లయింట్ దగ్గర మనం ప్రెజెంట్ చేయాలి కదండీ. సో ప్రెజెంట్ చేసేటప్పుడు మనం ఎలా ప్రెజెంట్ చేస్తాం అనేది దీన్ని ప్రాజెక్ట్ స్కోప్ అంటారు. సో ఇదేంటంటే పర్సన్ అనేది ఇనిషియల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్. ఇది ఫైనల్‌గా రిక్వైర్మెంట్ గ్యాదర్ కన్క్లూషన్. Okay. సో ఇది బేసిక్‌గా ఇలా టెంప్లేట్ ఉంటుంది. సో ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓవరాల్ గోల్. సో ఇక్కడ ఓవరాల్ గోల్ వచ్చేసరికి ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ట్రావెల్ అండ్ ఎక్స్‌పెన్స్. సో ఇక్కడ ఫైనాన్స్ మేనేజర్ తీసుకున్నాం అనుకోండి. ఆయనకి ఎక్స్‌పెన్స్ మేనేజింగ్ ఉన్నది, ట్రావెల్ కూడా ఉన్నది. ఈ కేస్‌లో అంటే ఫర్ ఫ్రీక్వెంట్ బిజినెస్ ట్రావెలర్స్ అండ్ మేనేజర్స్ హూ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద కరెంట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అవర్ సొల్యూషన్ ఈస్ ఎ మొబైల్ అప్లికేషన్ hosted in the cloud and integrated with our business suite. It offers the ability for travelers to book and experience his trip and to file its expense report easily. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తా ఉంటాడు. అండ్ ఎక్స్‌పెన్స్ కూడా మేనేజ్ చేస్తా ఉంటాడు. సో ట్రావెలింగ్ గనక ఫ్రీక్వెంట్‌గా యాస్ ఎ కంపెనీ తరపున ట్రావెల్ బుకింగ్ అది ఎక్కువ డిలే అవుతుంది. సో నేను నెక్స్ట్ వీక్ షెడ్యూల్ చేసే ట్రావెల్ బుకింగ్ ఉన్నదనుకోండి. దానికి నేను మళ్ళీ డెస్క్‌టాప్‌కి లాగిన్ అయ్యి నేను ఆ ట్రావెల్‌కి బుకింగ్‌కే నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను అనుకోండి. నేను ఆ ట్రావెల్ చేసే ప్రెజెంటేషన్ గురించి నేను తక్కువ ఆలోచిస్తానప్పుడు. Yes. సో ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ అయ్యే ఒక ఫైనాన్స్ మేనేజర్ ఆయన డే టు డే జాబ్. నెక్స్ట్ వీక్ నేనెళ్ళే క్లయింట్ ప్రెజెంటేషన్ దాని గురించి ఆలోచించాలి తప్ప నేను ఓకే. అక్కడికెళ్ళడానికి నేను బుకింగ్ చేసుకొని ఒక 2 డేస్, 3 డేస్ సో ఈ స్ట్రగుల్ అవ్వకూడదు. సో ఆయన ప్రాబ్లమ్ అంటే ఓవరాల్‌గా గోల్ ఐడెంటిఫై చేసింది. సో ఈయన ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తున్నాడు. బట్ ఆహ్, ఆయనకి మొబైల్ అప్లికేషన్ ఉంటే బెటర్‌గా ఫీల్ అవుతాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేనిప్పుడు బుక్ చేసింది మళ్ళీ క్లెయిమింగ్ ప్రాసెస్ ఉంటుంది కదండీ. సో ఎక్స్‌పెన్స్ అనేది నేను ట్రావెల్‌కి బుక్ చేసుకున్నాను. సో దాన్ని ఎక్స్‌పెన్స్ అది కూడా రియంబర్స్‌మెంట్ గాని ఇలాంటి ప్రాసెస్. సో అలాంటి డే టు డే యాక్టివిటీస్ సింప్లిఫై చేసి ఇట్ విల్ హెల్ప్ హిస్ జాబ్. ఓకే. సో ఇది గోల్ కింద తీసుకుంటారు. అండ్ ప్రాజెక్ట్ స్కోప్ వచ్చేసరికి ప్రొవైడెడ్ ట్రావెల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ సపోర్టింగ్ ఎ ఫాస్ట్ అడాప్షన్ ఫర్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్. సో ఒక ట్రావెల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ తీసుకొని బడ్జెట్ ఎంత బడ్జెట్ ఈ ప్రాజెక్ట్‌కి సెట్ చేస్తున్నారు. ఆ ట్రావెల్ బుకింగ్, ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పెన్స్ రిపోర్ట్స్.
లైక్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. సో, బెటర్ ఫ్లైట్ మీరు షార్టెస్ట్ టైమ్‌లో రీచ్ అవ్వగలిగేలా మీకు చీపెస్ట్ తీసుకొని లాంగెస్ట్ డ్యూరేషన్ ఫ్లైట్ ఇచ్చారనుకోండి. అగైన్ ఇట్స్ ఎ వర్స్ట్ సొల్యూషన్ అయిపోతుంది. యెస్. సో, ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. క్విక్‌గా బుక్ చేయగలగాలి. అండ్ వితిన్ ద బడ్జెట్ లైక్ ప్రాజెక్ట్‌కి మీరు హై కాస్ట్‌లీ ఇలా తీసుకోకుండా సో, సో, ఎంత ఎక్స్‌పెన్స్ అయింది లాస్ట్ ట్రిప్‌లో. సో, ఇలాంటివి హైలైట్‌గా మన అప్లికేషన్‌లో ప్రొవైడ్ చేయాలనేది వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో, స్కోప్‌ని. సో, మనం ఏం చెప్తామంటే, సార్ మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీకు మీ ఓవరాల్ ప్రాబ్లమ్ ఏంటంటే, సో, ఒక మొబైల్ అప్లికేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీకు ఫ్రీక్వెంట్ ట్రావెలర్, ఎక్స్‌పెన్స్ రిపోర్ట్స్ అవి కావాలన్నారు. సో, మా యాప్ ద్వారా యుల్ నో ద ఫస్ట్ హ్యాండ్‌గా బడ్జెట్ ఫిక్స్ చేస్తారు. సో, సపోజ్ ఈ ఈ మంత్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్‌కి సమ్ 50,000 అయితే, సో, ఆ వితిన్ ద బడ్జెట్‌లో వాట్ ఆర్ ద బెస్ట్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్? సో, ట్రావెల్ బుకింగ్ ఆప్షన్స్ అండ్ మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్ విల్ గివ్ ఏ సింపుల్ రిపోర్ట్ ఆఫ్ వేర్ యువర్ ఎక్స్‌పెన్సెస్ ఆర్, వాట్ యువర్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ అనే విధంగా స్కోప్ ఐడెంటిఫై చేసాము. సో, ఎవరు స్టేక్ హోల్డర్స్? సో, ఎవరు ఈ పర్టిక్యులర్ ఓవరాల్ సొల్యూషన్‌కి ఓనర్స్? లైక్ స్టేక్ హోల్డర్ తీసుకునేసరికి స్పాన్సర్స్ ఎవరు, స్టేక్ హోల్డర్స్ అని. సో, దీస్ ఆర్ లైక్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. సో, ఎవరు ప్రాజెక్ట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు? ఎవరు క్లయింట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. అండ్ టీమ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రెజెంట్ చేస్తారు. సో, ఆ సొల్యూషన్ ఎవరు డెవలప్ చేస్తున్నారు? మీకు ఇన్ కేస్ ఎనీ టైమ్ ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే, సో, ఈయన ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ లీడ్, మా డెవలపర్స్, మా బ్యాక్ ఎండ్ టీమ్. సో, ఓవరాల్ టీమ్ ఇంట్రడక్షన్ ఇస్తాం. సో, ఎనీ టైమ్ మీకు డెలివర్ చేసే డ్యూరింగ్ టైమ్ మీకు ఎనీ న్యూ రిక్వైర్మెంట్స్ వచ్చినా, సో, దాని డీటెయిల్స్ డిస్కస్ చేయాలంటే మా లీడ్‌తో డిస్కస్ చేయొచ్చు. అండ్ ఈ టీమ్ ఎనీ ఇష్యూస్ వచ్చినా కూడా యూ కెన్ రీచ్ ఔట్ అనే విధంగా. సో, ఇక్కడేంటంటే మనం ప్రెజెంట్ చేసేటప్పుడు మన హోల్ టీమ్‌ని కూడా ప్రెజెంట్ చేస్తాం. మన హోల్ సొల్యూషన్‌ని ఒక సింగిల్ షాట్‌లో ప్రెజెంట్ చేస్తాం. మోటో ఏంటంటే ఇది చూడగానే దే విల్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్. యెస్ అండి. సో, ఇక్కడ ప్రాజెక్ట్ డెలివరీస్ వచ్చేసరికి సో, ఈ ఫ్లో సో, ఏమేమి డెలివర్ చేస్తామంటే, సో, ఒక పర్సన్ మనం ఇనిషియల్‌గా ఐడెంటిఫై చేసాం కదా! దీన్నే ప్రాజెక్ట్ స్కోప్ గాని, పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా ఇన్ డీటెయిల్‌గా ఉంటుంది పర్సన్‌కి. దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. అది కూడా ఒక టెంప్లేట్ ఉంది. సో, మీరు బిల్డ్ టూల్‌లో ఈ టెంప్లేట్ కూడా చూడొచ్చు. ఇన్ ఓకే. జనరల్‌గా మనం ఈ ప్రాజెక్ట్ స్కోపు, పాయింట్ ఆఫ్ వ్యూ అది పర్సన్ సరిపోతుందండి. అండ్ స్టోరీ బోర్డ్ అనేది ఏంటంటే మనం జనరల్‌గా వీళ్ళు లిస్ట్ ఆఫ్ పాయింట్స్ నోట్ చేసుకుంటా ఉంటారు. ఒక డిస్కస్ చేస్తారు ఇంటర్నల్‌గా టీమ్‌తో. ఓకే. వాళ్ళు ఏవే మనం ప్రాబ్లమ్ తీసుకుంటారు. అవన్నీ కూడా ఒక బ్లాక్ బోర్డ్ మీద నోట్ డౌన్ చేస్తారు. ఇప్పుడు ఇదే మీటింగ్‌ని లైక్ మొత్తం టీమ్ అంతా కూడా అటెండ్ అవుతారు కదా! సో, టీమ్ అంతా అటెండ్ అయినప్పుడు ఈచ్ టీమ్ దగ్గర నుంచి ఓకే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని నోట్ చేసుకుంటారు. దాన్ని స్టోరీ బోర్డ్ అంటారు. ఏం ఓకే. చేస్తారంటే ఆల్ రిక్వైర్మెంట్స్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలోని నోట్ చేసుకొని, దాన్ని ఒక లింక్ చేస్తారండి. ఇంటర్‌లింక్ చేస్తారు. లైక్ బిట్స్ అండ్ పీసెస్. సో, సపోజ్ ఇప్పుడు మనం ఇలా 1, 2, 3, 4 ఇలా 4 డిఫరెంట్ పాయింట్స్ అని వచ్చాయనుకోండి. సో, దీనన్నిటిని కూడా ఒక ప్రోటోటైప్ కింద ప్రెజెంట్ చేస్తారు. సో, బడ్జెట్‌కి ఎలా ఏ ఫీల్డ్స్ మనం ప్రొవైడ్ చేస్తే బావుంటుంది. సో, అవన్నిటిని ఇంటర్‌లింక్ చేస్తారు. సో, ఇంటర్‌లింక్ చేసి దే విల్ క్రియేట్ వన్ మాక్ ప్రోటోటైప్. సో, ఎండ్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఒక మాక్ ప్రోటోటైప్ ఇచ్చి, ఆ ప్రోటోటైప్‌ని సేమ్ దీంతో పాటు ఒక ప్రోటోటైప్ చూపించి, మనం సార్ థిస్ ఈస్ హౌ యువర్ సొల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి అని ఒక వాళ్ళకి సార్ మాకు అర్థమైన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీ పాయింట్స్. సో, దీనికి ఇలా సొల్యూషన్ ఇస్తాము. ఈజ్ ఇట్ ఫైన్ అని అడుగుతాం. స్టార్ట్ చేసే ముందు. సో, ఆ ప్రోటోటైప్ దగ్గర ఏంటంటే యూ విల్ గెట్ ఫైనర్ రిఫైన్‌మెంట్ అంతా అయిపోతుందండి. 80% ఆఫ్ ద వర్క్ అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు రియల్ అప్లికేషన్ మొత్తం బిల్డ్ చేసిన లాస్ట్‌లో చూపించారనుకోండి. హీల్ సే సార్ నేను అడిగింది ఇది కాదు. మీరు ఎందుకు అసలు నాకు అసలు ఈ అప్లికేషనే వద్దు. మళ్ళీ ఫ్రెష్‌గా బిల్డ్ చేయండి అని అంటారు. యాహ్! సో, ఇట్స్ ఎ టోటల్ వేస్ట్. అదే ప్రోటోటైప్‌కి ఇఫ్ వి స్పెండ్ సమ్ టైమ్ లైక్ క్వాలిటీ టైమ్ ఒక ప్రాపర్ ప్రోటోటైప్ యూజ్ చేస్తే వి కెన్ హావ్ 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని మనము అట్‌లీస్ట్ కస్టమర్‌కి 50% సాటిస్ఫైడ్‌గా మనం ఇనిషియల్‌గానే మనం చూపించొచ్చు. ఇలా మీ ప్రాజెక్ట్ ఉండబోతుందని చూపించొచ్చు. సో, అలాంటి ప్రోటోటైప్ బిల్డింగ్ టూలే ఈ బిల్డ్ అండి. సో, బిల్డ్‌లో ఏంటంటే మనం ఇక్కడ నేను ఒక ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ అని తీసుకోవచ్చు. అండ్ ఇదే సెకండ్ పార్ట్ డిజైన్ ఫేజ్ కింద వస్తుందండి.
సో ఇది డిస్కవర్ ఫేస్ లోని మనం ఈ టెంప్లెట్ పర్సనా అండ్ ప్రాజెక్ట్ స్కోప్ తీసుకున్న తర్వాత ప్రోటోటైప్ బిల్డ్ మీ చేసిన తర్వాత వాయిస్ బ్రేక్ అవుతుందండి. కస్టమర్కి మనం మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సరిగ్గా వినిపించట్లేదు. నెట్వర్క్ డిప్ అయి ఉంటుంది. స్టిల్ ఇంకా బ్రేక్ అవుతుందండి. లేదండి. నౌ ఇట్స్ ఫైన్. ఓకే. సో ఈ డిస్కవర్ ఫేస్ కి మన టూల్స్ ఈ 2 టెంప్లెట్స్ యూజ్ చేసి డిస్కవర్ ఫేస్ లో రిక్వైర్మెంట్ ఫస్ట్ ఇంటరాక్షన్ తర్వాత ఒక పర్సనా క్రియేట్ చేసుకొని ఫైనల్ గా ఒక ప్రాజెక్ట్ స్కోప్ తోటి విల్ బి అవుట్ ఆఫ్ దిస్ డిస్కవర్ ఫేస్. సో ఆ డిస్కవర్ ఫేస్ ఈ 2 బేస్ తోటి మనము ఇంటర్నల్ గా టీమ్ తో డిస్కస్ చేసి విల్ కమ్ అప్ విత్ వన్ ప్రోటోటైప్. సో ఈ ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి మనకు మల్టిపుల్ టూల్స్ ఉంటాయండి. సో ఆ టూల్స్ ఏంటనేది ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సో బిల్డ్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్. సో ఈ ప్రోటోటైప్ బిల్డ్ చేశాక విల్ షో టు కస్టమర్ ఫర్ డెమో లైక్ వాలిడేట్ చేస్తాం. సార్ మీరు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇందులో క్యాప్చర్ అయ్యా లేదా ఈ ప్రోటోటైప్ లో. సో వన్స్ కన్ఫర్మ్ ఇచ్చారంటే దెన్ విల్ స్టార్ట్ ఆన్ డెవలప్మెంట్, రైట్? సో ఈ టూల్ ఏంటి అనేది జస్ట్ ఇక్కడ స్పెసిఫిక్ గా న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటండి. సో ఐ జస్ట్ ఇది బేసిక్ గా ఈజీగా మనం చేయొచ్చండి. సో ఇక్కడ జస్ట్ డిలీట్ దిస్. సో ఒక న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో స్క్రీన్ కనిపిస్తుంది కదండి. యాహ్! కనిపిస్తుందండి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఇక మీరు సైన్ అప్ అయిన తర్వాత వర్క్ స్పేస్ లోని మనకి సమ్ స్టాండర్డ్ గా సమ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ సమ్ అనలిటికల్ అప్లికేషన్ ఉన్నది, లేదా మనం ఫ్రెష్ గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలని కూడా వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఒక టెంప్లెట్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను, లైక్ సమ్ అనలిటికల్ అప్లికేషన్ తీసుకున్నారు. సో ఇలాగా ఒక ప్రోటోటైప్ మీ ఇది ఇక్కడ ఈ టూల్ ఏంటంటే మనం ఒక పెన్ అండ్ పేపర్ తోటి మనం డయాగ్రామ్స్ జస్ట్ మనం డ్రా చేసి దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చండి. ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేసి ఇలా మనం నావిగేట్ చేసి స్క్రీన్ ఫ్లో ద్వారా ఈ యాక్షన్ ఇక్కడ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ పేజ్ కి లోడ్ అవ్వాలి అనే విధంగా మనం కూడా డైరెక్ట్ గా బిల్డ్ చేయొచ్చు. సో ఇమేజెస్ అన్ని కూడా డ్రాప్ చేసి వీ కెన్ జస్ట్ లింక్ ఇట్ అండ్ మనం ఒక ప్రివ్యూ కింద ఒక సింపుల్ ఫ్లో కింద కూడా చూడొచ్చు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే లుక్ అండ్ ఫీల్ అట్మోస్ట్ గా ఉండాలనేది కాదు, వాళ్ళ ఫీల్డ్స్ ఏ ఫీల్డ్స్ మనం అప్లికేషన్ లో ఇవ్వాలనుకుంటున్నాము, సో దాన్ని ఒక చార్ట్స్ ఫామ్ లో ఇవ్వాలనుకుంటున్నాం, ఎలా ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఓవరాల్ గా ఒక మేజర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లో అడిగిన పెయిన్ పాయింట్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం లేదనేది ఎక్కువ ఎంఫసిస్ ఉంటుందండి. సో ప్రోటోటైప్ దగ్గర సో ఒక స్టాండర్డ్ టెంప్లెట్ మనం తీసుకొని డైరెక్ట్ గా ట్రై చేయొచ్చు. సో ఇది ఒక ట్రైట్ అని సెలెక్ట్ చేయగానే మనకి ఇలా ప్రోటోటైప్ వస్తుంది. సో ఈ ప్రోటోటైప్ లోని ఇవన్నీ కూడా మాక్ అండి. సో కంప్లీట్లీ ఎలా ఉండాలనేది సేమ్ రియల్ టైమ్ అప్లికేషన్ లాగే మనం మొత్తం అంతా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా చేయొచ్చు. సో లేఅవుట్ ఎడిటర్ మనం చూసాం కదా, సేమ్ లేఅవుట్ ఎడిటర్ లాగే ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఇందులో కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా కంప్లీట్ అప్లికేషన్ ఎలాగైతే రియల్ అప్లికేషన్ ఉంటుందో ఈ డేటా వైజ్ కూడా ఎవ్రీథింగ్ కూడా మనం ఇలా రిప్లికేట్ చేయొచ్చు ఈ టూల్ యూస్ చేసి. ఓకే, ఇంత సోఫిస్టికేటెడ్ గా మనం డిజైన్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ టు సమ్ ఎక్స్టెంట్ లైక్ సో ఇయర్ కస్టమర్ ప్రొడక్ట్ ఇలా మేజర్ ఫీల్డ్స్ అని వచ్చు. సో కాస్ట్ సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా తీసుకొని మనం సమ్ ప్రెజెంటేషన్ చేయొచ్చు. సో ఇలా ఒక ప్రోటోటైప్ డిజైన్ చేయడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మనం స్క్రాచ్ నుంచి చేస్తే హౌ ఇట్ విల్ లుక్ అనేది ఐ జస్ట్ షో వన్ ఎగ్జాంపుల్. సో ఇది స్క్రాచ్ నుండి ఒకటి ఐ జస్ట్ క్రియేటెడ్ అండి. సో ఇక్కడ మీరు ఆ పర్సన్ ఇక్కడే క్రియేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ గా మనం ఏవైతే ఎవరైనా టీం ఉంటే వాళ్ళని అందరినీ కూడా మనం
ఈ ఫైల్స్ షేర్ చేసుకోవడానికి మనం చూపించొచ్చు. ఓకే. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక మూవీ రివ్యూ ప్లాట్‌ఫార్మ్ తీసుకున్నాను. లైక్ మనకి ఇప్పుడు చాలా స్ట్రీమింగ్ యాప్స్ ఉన్నాయి కదా! సో, సమ్ లిస్ట్ ఆఫ్ మూవీస్ ఉండి, ఆ మూవీస్ అన్నిటిని మన రేటింగ్ లైక్ ఈ పర్టిక్యులర్ మూవీకి ఐఎండీబీ రేటింగ్ ఎలాగైతే 8, 9 అలా ఉంటాయో, అలా సమ్ మూవీస్ లిస్ట్ తీసుకొని, ఆ మూవీస్‌కి రేటింగ్ అనేటట్టు ఒక ప్రోటోటైప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో, ఇక్కడ ప్రివ్యూ అనంటే ఇది స్నాప్‌షాట్ ప్రివ్యూ వస్తుందండి. సో, మనం న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా లేఔట్ వస్తుంది. సో, సేమ్ మీరు లేఔట్ ఎడిటర్‌లో ఎలాగైతే చూసారో, సో, డ్రాగ్ అండ్ డ్రాప్ నాకిక్కడ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. సో, ఏ కంట్రోల్స్ కావాలంటే ఆ కంట్రోల్స్ ద్వారా ఐ కెన్ సో, టైటిల్ యాడ్ చేయాలంటే టైటిల్ ఐ కెన్ యాడ్ ఇట్. సో, ఈ విధంగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా వి కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. సో, ఇక్కడ నేను టైల్ యాడ్ చేశానంటే టైల్ యాడ్ చేయొచ్చు. సో, అలాగా. సో, ఎనీ స్పెసిఫిక్ ఐటెమ్‌కి మనం లేయర్ ఆన్ చేయొచ్చు. ఆర్ లేదంటే స్టాండర్డ్ టెంప్లేట్ తీసుకొని కూడా మోడిఫై చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకున్నాను. సో, ఇక్కడ డేటా చూపించడానికి సో, 1 ప్రాపర్టీస్ యాడ్ చేసిన తర్వాత సమ్ డేటా చూపించండి. సో, ఇది కూడా టెంప్లేట్ అండి. మాస్టర్ డీటెయిల్ టెంప్లేట్ అనేది మనం ఎలాగైతే ప్రాజెక్ట్ విజార్డ్‌లో మనం ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ ఎలా ఉందో, అలా మనం డైరెక్ట్‌గా ఒక టెంప్లేట్ సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ డైరెక్ట్‌గా మాస్టర్ డీటెయిల్స్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ లేఔట్ వచ్చేస్తుంది. దానికి నేను డేటా లోడ్ చేయడానికి నేను ఒక ఎక్సెల్ ద్వారా డేటా లోడ్ చేశాను. లైక్ ఐ హావ్ వన్ ఎక్సెల్ హియర్. నేను ఒక మూవీ అని ఒక ఎక్సెల్ తీసుకున్నాను. సో, ఇందులో కొన్ని టూల్‌లో ఏంటంటే దే షుడ్ నాట్ హావ్ ఎనీ స్పేసెస్ ఎక్సెట్రా అలాను. సో, నేను ఐడీ అనే ఒక కాలమ్ తీసుకొని ఇలా మూవీ రేటింగ్ ఒక 10 మూవీ నేమ్స్ జస్ట్ ఇలా నేను తీసుకున్నానండి. ఒక మూవీ నేమ్స్ తీసుకొని ఇలా రేటింగ్ ఇచ్చాను. సో, ఈ డేటాని నేను ఈ ప్రోటోటైప్‌లో చూపించాలనుకున్నాను. సో, ఆ డేటానేనండి జస్ట్ ఈ డేటా టాబ్‌కెళ్ళి డైరెక్ట్‌గా డేటా ఎడిటర్‌కైనా ఎళ్ళొచ్చు. లేదా ఇక్కడ ఇంపోర్ట్ చేయొచ్చండి. సో, ఇక్కడ వెళ్ళగానే మనకి దీన్ని డిలీట్ చేసి వి కెన్ జస్ట్ ఐ విల్ ట్రై టు యాడ్ ఇట్. సో, ఇక్కడ ఇంపోర్ట్ యాస్ ఎక్సెల్ ఆర్ కనెక్ట్ టు డేటా సోర్స్ అని అంటారు. సో, మనం ఏదైనా ఓడేటా సర్వీస్ అయినా అలాగైనా ఏదైనా లింక్ చేయొచ్చు. లేదా సమ్ ఎక్సెల్ దగ్గర మాక్ డేటాని కూడా మనం ఇనిషియల్‌గా మనకేం మాక్ డేటా ఉంటుంది గనక, ఈ డేటాని ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. సో, నేను ఇక్కడ మల్టిపుల్ డేటాస్ కావాలంటే దాన్ని వన్ బై వన్ మనం లింక్ చేసి ఇలాగ రియల్ టైమ్ కూడా ప్లే చేయొచ్చు. అంటే ఇదంత మాస్టర్ చేయాల్సిన టూల్ కాదండి. ఇదేంటంటే ఫస్ట్ మనం ఇది వి ఆర్ ఫ్రీ టు యూజ్. మనం ఇదే యూజ్ చేయాలని కూడా లేదు. సో, ఎస్ఏపీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇదే యూజ్ చేయాలని ఏం రూల్ అయితే లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ లిస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ టెంప్లేట్‌లో ఇలా ఉంటుంది. ఈ ఫీల్డ్స్ అన్ని మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ ఐటెమ్ ప్లేస్‌లో నేను మూవీ నేమ్ చూపించాలనుకుంటే జస్ట్ ఈ మూవీ నేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మూవీ నేమ్ వస్తుంది. అండ్ రేటింగ్‌ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఎక్కడ డ్రాప్ చేస్తే అక్కడ రేటింగ్ వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసారంటే మూవీ నేమ్, ఆ రేటింగ్. సిమిలర్‌లీ ఇక్కడ ఫీల్డ్స్‌లో కూడా లైక్ టైటిల్ దగ్గర ఐ వాంట్ టు జస్ట్ ప్లేస్ మూవీ నేమ్. అండ్ రేటింగ్ ఏమో ఐ జస్ట్ ఎంటర్ అన్నారు కదా! ఇక్కడ రేటింగ్. సో, ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం చూడొచ్చు. దీన్ని ఫైనల్‌గా మనం చెక్ చేయాలన్నప్పుడు వి కెన్ ఇది షేర్ చేయాలంటే ఎవరైనా టీమ్‌కి డైరెక్ట్‌గా ఈ యూఆర్ఎల్ షేర్ చేయొచ్చు. షేర్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు సీ దేర్. అండ్ ప్రాజెక్ట్ చెప్పాను కదా! సో, ఇది డౌన్‌లోడ్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌ని మనం డైరెక్ట్‌గా వెబ్ ఐడీలో ఇంపోర్ట్ చేసుకుంటే బేసిక్ ఈ స్ట్రక్చర్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. అక్కడి నుంచి మనం డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. బట్ ఇదేమి అంత రిలయబుల్ కాదండి. ఎందుకంటే మనం ప్రోటోటైప్‌లో చేసేటప్పుడు అంత కాంక్రీట్‌గా చెయ్యం. సో, ఇట్ విల్ బి ఆల్ వెరీ ఆహ్, ఇంకా సబ్‌స్టాండర్డ్ గానే ఉంటుంది. సో, బట్ దే ఆర్ గివింగ్ దట్ ఆప్షన్ యాస్ వెల్ అని చెప్తున్నాను. సో, ఇలా టూల్ ఉంటుంది. సో, ఈ విధంగా టూల్ యూజ్ చేసి వి కెన్ క్రియేట్ సమ్ మాక్ ప్రెజెంటేషన్స్. ఫైన్. కానీ రియల్ టైమ్‌లో ఏంటంటే స్టిల్ బిల్డ్ ఈస్ ఎవరు అంత యూజ్ చేయరండి. యాక్చువల్‌గా యూజ్ చేసే టూల్స్ ఏంటంటే దీస్ ఆర్ ద టూల్స్. సో, యాక్జూర్ అనేది ఉన్నది. సో, ఇట్స్ వెరీ పాపులర్. యాక్జూర్ గాని, అడోబ్ ఎక్స్‌డీ గాని. సో, ఈ 2 టూల్స్ దీస్ ఆర్ లైక్ ట్రయల్ వెర్షన్ ఉంటుంది. వి కెన్ ట్రై ఔట్ దీస్ టూల్స్. సో, జనరల్‌గా ఎక్కువ కస్టమర్స్ యూజ్ చేసేవి ఈ టూల్స్ యూజ్ చేస్తారు. అండ్ మ్యాక్ వచ్చేసరికి స్కెచ్ అనేది ఉంటుంది. సో, ఇవి ఈ ప్రోటోటైపింగ్‌కి యూజ్ చేస్తారు జనరల్‌గా టూల్స్.
సో ఎనీ టూల్ వన్స్ వీ నీడ్ టు హ్యావ్ ఏ హ్యాండ్స్ ఆన్ ఉంటే ఇది మీరు ఎక్స్డి అడోబ్ ఎక్స్డి యూ కెన్ ఈరోజు అంటే ఎక్సర్సైజ్ వైజ్గా ఏంటంటే యూ కెన్ ట్రై అవుట్ వన్ అడోబ్ ఎక్స్డి అని మీరు టైప్ చేస్తే సో అడోబ్ టూల్ అండి ఇది ఫ్రీ డ్రాగ్ అండ్ డ్రాప్ సేమ్ టూల్స్ మన ఐకాన్ సెట్ ఇవన్నీ ఇది ఫ్రీ టూలే మీరు అడోబ్ ఎక్స్డి ఫ్రీ టూల్ యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ వేరే యాక్జూర్ అనేది మాత్రం పెయిడ్ సో మీరు ఇక్కడ జస్ట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చెప్పి యూ కెన్ డౌన్లోడ్ దిస్ సో ఇది ఎక్స్క్లూసివ్లీ యూఐఎస్ అవి డిజైన్ చేయడానికి ప్రోటోటైప్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తామండి అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ యాక్జూర్ ఆర్పి సో యాక్జూర్ ఆర్పి ఏంటంటే ఇది సో డైరెక్ట్గా డౌన్లోడ్కి వెళ్ళచ్చు మీరు దీస్ ఆర్ లైక్ నాన్ ఎస్ఏపి అఫీషియల్ గా డిజైనింగ్ ప్రోటోటైప్ యూస్ చేసి సో ఇది ట్రయల్ ఎడిషన్ ఉంటుంది మీరు ఎక్స్జీ అయితే ఇట్స్ ఫ్రీ వెర్షన్ దిస్ ఈస్ ఏ పెయిడ్ వెర్షన్ సో ట్రయల్ వెర్షన్ అయినా యూ కెన్ ట్రై మీరు జస్ట్ ఇది ఏంటంటే యూ కెన్ హ్యావ్ ఎనీ టైమ్ వెన్ ఎవర్ ఫ్రీ యూ కెన్ ఎక్స్ప్లోర్ అదర్ యాప్స్ బట్ బిల్డ్ టూల్ అయినా ఎక్స్డి టూల్ అయినా ఏదో ఒక టూల్ ద్వారా యూ కెన్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి సో దట్ ఏంటంటే విల్ నో లైక్ డిజైన్ ప్రోటోటైపింగ్ టూల్లో అందులో ఉండే ఫీచర్స్ ఏంటి ఎలా డిజైన్ చేస్తాం మీరు ప్లెయిన్ పెన్ అండ్ పేపర్ యూస్ చేసినా ఇట్స్ ఫైన్ అండి ఫెంటాస్టిక్లీ ఫైన్ ఒక నేను యూస్ కేస్ సినారియో ఇస్తాను సో సో ఈ ఓకే కేస్ తీసుకున్నట్టు దానికి ఒక ప్రోటోటైప్ అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని క్యాప్చర్ చేయడం ఒక రాయడం ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేయడం సో మీరు ఒక జనరల్గా ఇప్పుడు మూవీ డేటాబేస్ ఐఎండిబి ఐడియా ఉంది కదండి మన మూవీ రివ్యూ సిస్టమ్ ఇది ఐఎండిబి ఇది అమెజాన్దే వీళ్ళు ఇందులో ఏం చేస్తారంటే ఏ మూవీ రిలీజ్ అయినా ఆ మూవీకి రివ్యూస్ రేటింగ్స్ ఇస్తారు ఓకే సో ఇలా మూవీ రేటింగ్స్ ఇస్తారు సో సంథింగ్ లైక్ ఈ ఐఎండిబి లాంటి ఒక పోర్టల్ కి కావాల్సిన ప్రోటోటైప్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు అంటే టేక్ ఎనీ వన్ సింపుల్ యూస్ కేస్ అండ్ దానికి మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాయడం ఇవన్నీ చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తాను నేను ఒక ఓకే 5 minutes లో మళ్ళీ వస్తానండి సో ఓకే అండి ఓకే ఇక్కడ ఈ లోపు వీలైతే అడోబ్ ఎక్స్డి గాని ఏదైనా ఒకసారి ఇన్స్టాల్ చేసి జస్ట్ ఈ బిల్డ్ టూల్ లేదంటే బిల్డ్ టూల్ అయితే మీరు ఏం ఇన్స్టాల్ చేయట్లేదు ఒకసారి బిల్డ్ టూల్ సైన్ అప్ అయ్యి జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఓకే అండి ఒక ప్రోటోటైప్ జస్ట్ యాడ్ చేసి ఈ క్రియేట్ చేయడానికి చూడండి ఐ జస్ట్ జాయిన్ ఇన్ 5 minutes ఓకే అండి